ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఉచ్చబోతున్నాడు రా భయ్. అది ఇంతకు ముందు ఎవరితో ఉంది ఎలా ఉంది ఏం తెలియదు అసలు. సో ఇప్పుడు వరకు ఎవరితో ఉన్న అమ్మాయి నీకు పిల్లంగా వస్తుంది అనే విషయం మర్చిపోయింది. అందుకని చాలా మంది లవ్ చేసి పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినారు. చేసిన ప్రతి ఒక్కరికి అమ్మాయి మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుమానం వస్తుంది రా భయ్. నేను పెళ్లి చేసుకోవడం అయినా మానేస్తాను కానీ చేసుకుంటే మంచి అమ్మాయినా చేసుకుంటున్నాను నోడికి నా సజెషన్ ఏంటంటే ప్రెసెంట్ ఈ జనరేషన్ లో మంచి అమ్మాయి అంటే అట్లా ఉంటో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చిల్లర రీజన్స్ అనిపిస్తాయి కానీ అవే నిజం. లవ్ స్టార్ట్ అయింది, ఇద్దరు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఇక స్టార్టింగ్ స్టేజ్ నీకు యాక్సెప్ట్ చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి మిగతా మగాళ్ళ మొక్కలు చూడడం మానేయాలి. ఫోన్ లో ఉన్న అన్న తమ్ముడు అయ్యే తప్పించి మిగతా మగాళ్ళ కాంటాక్ట్ లోనే డిలీట్ అయిపోవాలి. ఎవరితో అవసరం ఉంటది కదా అంటే ఆ అవసరం నువ్వు తీరుతావు కదా, ఇంకెందుకు వాళ్ళ నెంబర్లు. ముందు నుంచి ఎలా ఉన్నా పూర్తిగా డ్రెస్సింగ్ సెన్స్ అంతా మారిపోవాలి. మరీ చీరలు కట్టుకుని బతకండి అని చెప్పట్లేదు. రెండు ఫాలో ఉండు కానీ మీదవి కిందవి మూసుకున్నట్టు వేసుకోవాలి. దాని అమ్మాయి అయిన తర్వాత దానికి నువ్వే ఏదన్నా అయ్యి ఉండాలి. నీ మీద కేరింగ్ చూపించాలి. ఎవరితో షేర్ చేసుకున్నా నీతో షేర్ చేసుకోవాలి. ఓవర్ కేరింగ్ చేసి ఓవర్ యాక్టింగ్ చేయకుండా నీకు నీ టైం ఇస్తూ ఖాళీ ఉన్నప్పుడే మాట్లాడాలి. బుర్రదేయకూడదు ఇప్పుడు పెడతప్పుడు. నీ దగ్గర అమ్మాయి నోటి నుంచి అబద్ధం అనేది రాకూడదు. ఏదైనా ధైర్యంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. అమ్మాయిలతో వెళ్తానంటే తప్ప మిగతా విషయాల్లో నీకు ఫ్రీడమ్ ఇవ్వాలి. గొడవ వస్తే కూల్ చేసినట్టు ఉండాలి కానీ అగ్గిలో గుగ్గులు వేసినట్టు కాదు. ప్రతి పనిలో నీకు సపోర్టివ్ గా ఉండాలి, ఇరుపక్క పనుల్లో కాదు. నీ అమ్మాయిలకి గౌరవం ఇచ్చే అమ్మాయి ఉండాలి. కేరింగ్ అన్న పేరుతో ఇప్పుడు పెడితే అప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఇవన్నీ జస్ట్ బేసిక్స్, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ అలాంటి అమ్మాయిని కోరుకుంటున్నప్పుడు నువ్వు తనని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అమ్మాయిలకి అబ్బాయిలకి కొన్ని మారుతాయి. అమ్మాయిలు అలాగ ఉండాలా, అబ్బాయిలు అలాగ ఉండకూడదా అంటారు. ఇప్పుడు వచ్చి నా కంటెంట్ అంతా చూస్తే నీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు నిమిషంన్నరలో నేను అంతా కవర్ చేయలేను కదా. మాక్సిమం టాపిక్ కవర్ చేయడానికి ఎంత స్పీడ్ మాట్లాడుతున్నా. హస్తల వీస్తా.